అన్న ప్రైజ్ లాడ్ అన్న. నా నేమ్ వచ్చేసి ఇసాక్. నేను ఇక్కడికి రావడం చాలా డిప్రెషన్తో వచ్చాను. ఏంటంటే నాకు ఉద్యోగం కావాలి అన్నప్పుడు దేవుడు ఒక దాంట్లో ఉద్యోగం ఇచ్చి అందులో మేనేజర్గా నాకు ప్రమోట్ చేసి నా కింద చాలా మందిని వర్క్ చేసే వాళ్ళని నాకు ఇచ్చాడు. కానీ కొద్ది రోజులు అయినాక నేను నమ్మిన వారు నన్ను చేయి విడిచాక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక ఏంటి అని అంటే ఎప్పుడూ ఏకరీతిగా మాట్లాడే నేను సైలెన్స్గా ఉండటంతో మమ్మీ వాళ్ళు కానీ రిలేషన్స్ కానీ ఏమైంది ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడు కదా, ఎందుకు మాట్లాడట్లేదు అని అన్నప్పుడు లోక సంబంధంకి సంబంధించినవి ఏమన్నా అయితే వీళ్ళకి చెప్తే నా ప్రాబ్లం సొల్యూషన్ అవుతుంది, కాకపోతే నా హృదయం బాధపడుతూ ఉంది, ఇది వీళ్ళకి చెప్తే ఎలా సొల్యూషన్ అవుతుంది అని నేనేం చేశాను, ఇక్కడ బెల్లంపల్లి రావాలి అని నేనేం చేసుకున్నాను అంటే ఇక్కడికి వచ్చేసాను. వచ్చేసాక ఏమైందంటే ప్రభు నువ్వు మాట్లాడుతానన్ను, నా డిప్రెషన్గా ఉన్నాను, నా లైఫ్ నాకు ఏం అర్థం అవ్వట్లే, ఎవరికి చెప్పినా అందరు నవ్వుతున్నారు, ఏంటి ఎవరికి చెప్పాలని ఇక్కడ మందిరంలో ఉన్నప్పుడు ఆరాధనలో ఉన్నాను, ఇక్కడ కింద పడిపోయాను. కింద పడ్డాక మళ్ళీ తర్వాత అమ్మగారు వాక్యం చెప్తా ఉంటే నార్మల్గా నువ్వు ఏదో మాట్లాడుతావు ప్రభు ఈరోజు నాతో మాట్లాడాలి అని ఎదురు చూస్తున్నప్పుడు శిష్యుల గురించి యేసుక్రీస్తు ప్రభు దోనె గురించి అమ్మగారు చెప్తున్నప్పుడు ఏమైంది అని అంటే ఆ యొక్క గాలి తుఫాన్లను చూసి వాళ్ళు భయపడినారు. యేసుక్రీస్తు ప్రభు ఇంకా మేము చనిపోతామేమో, ఈయన లెగట్లేదు అన్న టైప్లో వాళ్ళు ఉన్నారు. సేమ్ అలాగే నా ప్రాబ్లమ్స్ని చూసి కూడా ప్రభా నువ్వు ఉన్నావన్నావు, నా ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి కాకపోతే ఏది షార్ట్ అవ్వట్లేదు అని నేను భయపడ్డాను. భయపడ్డప్పుడు ఏమైంది అని అంటే నీ ప్రాబ్లమ్స్ షార్ట్ అవుట్ నీ వల్ల అవ్వలేదేమో కానీ నీ ప్రాబ్లమ్ని షార్ట్ అవుట్ చేసి యేసుక్రీస్తు పక్కన ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనని ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నువ్వు తట్టి లేపినప్పుడు నీ సమస్యని ఆయన గద్దించబోతున్నాడు అని అమ్మగారు చెప్పారు. దేవుడు నాతో మాట్లాడినప్పుడు వాళ్ళ మీద ఆధారపడ్డాను. ఇక నాకు రావాల్సిన సమయం వచ్చేంత వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను అని అనుకున్నాను. ఈ నా వచ్చేటప్పుడు చాలా భారంగా వచ్చాను, బాగా డిప్రెషన్ లో ఉన్నారు. వచ్చినప్పుడు చెప్పలు కొడదామా? ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? నేను దేవపూర్ నుంచి వచ్చాను. ఇక్కడ దేవపూర్. చాలా మంది యవనస్తులు ఉంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, చాలా మంది సూసైడ్ వరకు వెళ్ళిన వారు కూడా ఉన్నారు. వారికి ఒక మాట మీరు ఏం చెప్పగలుగుతారు? ఈ యొక్క వేడి వయసు మీద ఏంటి అంటే ఏం చేయాలో మనకు అర్థమవుతుంది, తొందరగా డిసైడ్మెంట్స్ తీసుకుంటాం. అలా ఏం లేదు, దేవుని దగ్గర ఖచ్చితంగా నా గొర్రెలు నా స్వరం వింటాయని ఆయన చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా లైవ్లో మీరు ఉండండి. ఖచ్చితంగా ఒకరోజు కాకపోయినా ఒకరోజు ఖచ్చితంగా గట్టిగా చెప్పలు కొడదామండి ఒకసారి. అందరికీ వందనాలు, మమ్మీకి డాడీకి వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే నాకు ఇదే దిన వానకాలంలో డెంగ్యూ, పైపాటు, మలేరు జ్వరం, రక్త కణాలు పడిపోయినాయి, మళ్ళీ షుగర్ వచ్చింది 254, కళ్ళు కురుపు నొప్పి లేచింది అంటనే. ఈ అన్నిటికీ తట్టుకోలేకపోయినా. అయితే మా బిడ్డ ఏం చేసిందంటే అమ్మ ఇట్లయితే కుదరది, అప్పటికి 40,000 అయినాయి. కానీ మనం లేనోళ్ళం, డాడీ ప్రార్థన చేస్తే ఒక్కటే రోజు పోతుంది, నువ్వు ఆన్నే ఉండేరమ్మని తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చారు, బెల్లంపల్లికి వచ్చారు. ఇక్కడికి వచ్చినాం. ఇదే దిన వానకాలంలో, పోయిన సంవత్సరమా? ఓకే చెప్పండి. అయితే ఇక డాడీ ఒక్కరోజు ప్రార్థన చేసిండు. ఇక నాకు అన్ని పోయినాయి, మొత్తం షుగర్ లేకుండా పోయింది, నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. పళ్ళు బీకించుకోవాలన్నాడు, పళ్ళు కురుపునే పోయింది, షుగర్ పోయింది, మంచి ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు అన్ని పోయినాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు ఎప్పుడమ్మా? పోయిన 50 రోజులు ఉపవాస ప్రార్థనలు వచ్చారా? వచ్చిన. ఓకే, ప్రార్థనలో ఎక్కిపోయించారు. దేవుడు మంచి కార్యం జరిగించాడు. సాయంకాలం లైవ్ చూస్తా, ఇక్కడికి వస్తా నేను ఎప్పుడు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? జైపూర్ నుంచి. జైపూర్. ఇక్కడ జైపూర్ అమ్మా? ఇక్కడ జైపూర్, చెన్నూరుకి వెళ్ళి. ఓకే అమ్మా, గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక.